జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 129 కోట్ల ఉపాధి హామీ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలంలోని శంకరం పంచాయతీ పరిధిలో తిండి అయినా పెట్టండి లేదా చేసిన పనికి బిల్లులైనా చెల్లించాలని ఆకులు పట్టుకొని వినూత్న రీతిలో కూలీలు ఆందోళన చేపట్టారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు కె భవానీ, రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన్ బాబు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఈ నరసింహమూర్తి మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి 15 రోజులకు ఒక్కసారి బిల్లులు చెల్లించాలని నిబంధనలు ఉన్న పనులు నిలుపుదల చేసినప్పటికే 4 వారాల నుండి 6 వారాల వరకు బిల్లులు చెల్లించవలసి ఉందన్నారు. బకాయిలు చెల్లించవలసిన ప్రభుత్వం కూలీలు కడుపు మాడుస్తుందని తెలిపారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితులు మునుపెన్నడూ లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కొరత విధించిందని, ఈ సంవత్సరం 86 కోట్లకు కుదించి కూలీలు ఉసురు పోసుకుందని అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి కూలీలకు బిల్లులను రాబట్టకపోవడం అన్యాయం అన్నారు. వ్యవసాయ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రోజుకు కూలీ 600 ఇవ్వాలని, 200 రోజు పని కల్పించాలని, అన్ని రకాల ఎలవెన్స్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని పెండింగ్ ఉన్న ఉపాధి హామీ బకాయిలు చెల్లించకపోతే ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యరాజు దాసు, అప్పరాజు, స్వామి, సింహాచలంతో పాటు అధిక సంఖ్యలో కూలీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 500 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. 2 లక్షల కోట్లు పెంచాలి. బడ్జెట్ లో 2 లక్షల కోట్లు పెంచాలి. 600 కూలి ఇవ్వాలి. 200 రోజులు పనులు కల్పించాలి. 200 రోజులు పనులు కల్పించాలి.